హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. అయితే ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఒక మంచి ఆఫర్ అయితే ఉందండి. ఓకేనా, మీరు కనుక 1 ఇయర్కి ప్లాన్ కనుక బ్యాచ్లో కనుక జాయిన్ అయితే దీనికి 2 నెలల వరకు కూడా ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తము 14 మంత్స్ వరకు అయితే మనము ప్రిపేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. చాలా మంచి అవకాశము. సో యాక్చువల్గా నిన్నటితోనే క్లోజ్ అయింది, కానీ సో మన రిక్వెస్ట్ వలన అయితే ఇంకా 2 నెలలు అయితే పొడిగించడము జరిగింది. సో మంచి ఆఫర్ అండి, ఉపయోగించుకోండి అందరు కూడా. ఇంకా మన యొక్క కోడ్ వచ్చేసి RKT10 అండి. ఓకే, RKT10 క్యాప్స్లో ఉంటాయి. సో ఇది కనుక మీరు యూజ్ చేస్తే సో 10% డిస్కౌంట్ అయితే పొందవచ్చు. ఓకేనా, కొంతవరకు మీకు అమౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. సో ఈరోజు మరి డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 29 ఏప్రిల్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఇటీవల నియమితులైన అధికారి ఎవరు? ఆర్థిక శాఖ కార్యదర్శిగా సరైన సమాధానం ఆప్షన్ ఏ, టీవీ సోమనాథన్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్థిక శాఖ కార్యదర్శిగా టీవీ సోమనాథన్ను ఇటీవల ఆర్థిక శాఖ కార్యదర్శిగా కేబినెట్ నియామక కమిటీ నియమించింది. ఓకే, టీవీ సోమనాథన్ గారి గురించి చూద్దాము. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అన్ని కార్యదర్శులలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్. అతను 1987 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్, అంటే IAS ఆఫీసర్గా మనము చెప్పుకోవచ్చు. సో తాహిన్ కాంత పాండే ప్రస్తుతము ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెస్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా ఉన్నారు. అజయ్ సేత్ ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్థానంలోనే ఇక్కడ మనకు వీరైతే రావడాన్ని మనమైతే చూడవచ్చు, టీవీ సోమనాథన్ గారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మరి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైన స్టాటిక్ జీకే చూసినట్లయితే, ఆర్థిక శాఖని భారతదేశంలో 29 అక్టోబర్ 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. మరి మొదటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే ఆర్కే షణ్ముగం శెట్టి అండి ఇది. ఓకే, నెక్స్ట్ ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్. ఓకేనా, నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 2, కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా విదేశాల నుంచి పొందే సహాయ సామాగ్రిని పొందడానికి భారతదేశం ఏర్పాటు చేసిన గ్రూప్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన సమాధానం ఆప్షన్ బి అండి, ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్. ఓకే, వివరాలు చూద్దాం. విదేశాల నుంచి సహాయక సామాగ్రిని వెంటనే క్లియర్ చేయడానికి విధి విధానాలను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ని అయితే ఏర్పాటు చేసింది. మరి ఈ గ్రూప్ గురించి చూద్దాం. భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య చాలా వరకు పెరగడము ప్రారంభించడంతో UK, USA, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, కువైట్ వంటి అనేక విదేశీ దేశాలు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సాంద్రతలు అంటే కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్, శ్వాసకోశ పదార్థాలు వంటి నిత్యావసరాలను పంపుతున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి స్వీకరణ సంస్థలకు ఈ పదార్థాలను క్లియరెన్స్ ఇవ్వడానికి ఓకే ఆ దేశం నుంచి వస్తున్నాయి మరి, సో వాటిని తీసుకోండి అని చెప్పడానికి ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ అయితే నిర్ధారిస్తుంది. ఈ యొక్క గ్రూప్ని ఏర్పాటు చేయడంతో సో ఇది క్లియరెన్స్ అయితే ఇస్తుందని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 5వ తరం పైథాన్ 5 మిసైల్ రూపొందించిన సంస్థ ఏది? పైథాన్ 5 ఆన్సర్ ఆప్షన్ సి అండి, DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వివరాలు చూద్దాం. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అమ్ముల పొదిలో మరో అత్యాధునిక అస్త్రం అయితే చేరింది. గగనతలం నుండి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే 5వ తరం క్షిపణి పైథాన్ 5ని తేజస్ నుంచి మంగళవారము గోవాలో విజయవంతంగా పరీక్షించారు. అత్యంత కఠిన సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ కూడా వేగంగా దూసుకెళ్తున్న లక్ష్యాన్ని ఈ క్షిపణి 100% ఖచ్చితత్వంతో ఛేదించగలదని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరి తేజస్ నుంచి పైథాన్ 5 క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి అంటూ పేర్కొన్నారు. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ DRDO. ఏర్పాటు 1958లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. చైర్మన్ గారు డాక్టర్ G. సతీష్ రెడ్డి. రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. రెస్పాన్సిబుల్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఓకే, రక్షణ శాఖ మంత్రి. నెక్స్ట్ వన్.
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టము 2021 ఏ రోజున అమలులోకి వచ్చింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రోజున మరి? ఆప్షన్ డి అండి, 2021 ఏప్రిల్ 27వ తారీఖున. ఓకే, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. 2021 ఏప్రిల్ 27న నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టము 2021 అమలులోనికి వచ్చింది. మరి ఈ సమావేశాన్ని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించింది. ఈ చట్టము లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాన్ని ఇస్తుందండి. ఓకేనా, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కే అత్యధిక అధికారాలు ఉంటాయి ఈ చట్టం ప్రకారం. సో ముఖ్య నిబంధనలు: ఢిల్లీ జాతీయ రాజధాని భూభాగంలో ప్రభుత్వం అనేటువంటి పదానికి ఢిల్లీ ఎల్జీ అంటే ఏంటి? లెఫ్టినెంట్ గవర్నర్ అనే చట్టము ప్రతిపాదించింది. చట్టాలను రూపొందించడానికి ఢిల్లీ శాసనసభకు అధికారం ఉన్న విషయంలో ఇది కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి విచక్షణ అధికారాలను అయితే అందిస్తుంది. మంత్రుల మండలి తీసుకున్న నిర్ణయము అమలు కావడానికి ముందే లెఫ్టినెంట్ గవర్నర్కి తన అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం కూడా కల్పించాలని ఈ చట్టము పేర్కొంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఢిల్లీ చూద్దాము. ఏర్పాటు 1911లోనే దీన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా 1956లో ఏర్పాటు చేశారు. దేశ రాజధానిగా 1 ఫిబ్రవరి 1996లో. ఓకే, రాజధాని ఢిల్లీ. మొత్తం జిల్లాలు 11. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ధీరూభాయ్ నారాంభాయ్ పటేల్. అసెంబ్లీ స్థానాలు 70 ఉన్నాయి, లోక్సభ 7, రాజ్యసభ 3 స్థానాలు కలవు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కేటగిరీ 1 ఈ పంచాయతీ పురస్కార్ 2021 అవార్డు గెలుచుకున్నటువంటి మొదటి రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్. మరి ఏ కేటగిరీలో గెలుచుకుంది చూద్దాం. కేటగిరీ 1లో మొదటి స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఈ పంచాయతీ పురస్కార్ 2021ను గెలుచుకుంది. అస్సాం మరియు ఛత్తీస్గఢ్ 2వ స్థానంలో ఉండగా ఒడిషా మరియు తమిళనాడు 3వ స్థానంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరము కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రాలకు అవార్డులను ఇస్తుంది. ఇవి గ్రామ పంచాయతీలు చేసే పనులపై ట్యాప్ ఉంచడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటాయి. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఉత్తరప్రదేశ్ చూద్దాము. ఏర్పాటు ఎప్పుడండి? 24 జనవరి 1950. రాజధాని ఏంటి? లక్నో. మొత్తం జిల్లాలు 75. గవర్నర్ గారు ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాన న్యాయమూర్తి సంజయ్ యాదవ్. హైకోర్టు పరిధి అలహాబాద్. అసెంబ్లీ స్థానాలు 403 + 100. లోక్సభ 80, రాజ్యసభ 31. వైశాల్యపరంగా 4వ స్థానము, జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ యొక్క ఎండి మరియు సిఇఓగా నియమితులైన వ్యక్తి ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ బి, అరుణ్ రాస్ట్. ఓకే, అరుణ్ రాస్ట్. 5 సంవత్సరాల కాలానికి నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ యొక్క ఎండి మరియు సిఇఓగా అరుణ్ రాస్ట్ను నియమించడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రాస్ట్ ప్రస్తుతం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సంబంధం కలిగి ఉంది మరియు ఎన్డిడిబికి ముందు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నాబార్డ్, ఏసీసీ సిమెంట్ మరియు లాభాపేక్ష లేని ఎన్జిఓ ఐఆర్ఎఫ్టి వంటి సంస్థలతో కలిసి పనిచేసినటువంటి అనుభవం అయితే వీరికి ఉంది. నెక్స్ట్ వన్. గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి జీడిపి వృద్ధి రేటు ఎంత అంచనా వేసింది? సరైన సమాధానం ఆప్షన్ సి, 10.2%. ఓకే, వివరాలు చూద్దాం. గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశానికి జీడిపి వృద్ధి అంచనాలను 10.2%కి తగ్గించింది. ఇంతకుముందు ఇది 11.8%గా ఉంటుందని అంచనా వేసింది. దిగువ పునర్విమర్శ దేశం యొక్క తీవ్రమైన ఆరోగ్య భారము, బలహీనమైన టీకా రేటు మరియు మహమ్మారిని కలిగి ఉండడానికి నమ్మదగిన ప్రభుత్వ వ్యూహం లేకపోవడంపై ఈ అంచనా ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఇటీవల భారతదేశము ఏ దేశంతో 2+2 మంత్రుల స్థాయి సంభాషణ అంటే డైలాగ్ను ప్రారంభించాలని నిర్ణయించాయి? ఏ దేశంతో అండి? 2+2 మంత్రుల స్థాయి సంభాషణలు. సరైన సమాధానం ఆప్షన్ డి అండి, రష్యా. వివరాలు చూద్దాం. వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు 2+2 మంత్రుల స్థాయి సంభాషణను ప్రారంభించాలని భారత్, రష్యాలు నిర్ణయించాయి.
సో ఇరు దేశాల విదేశాంగ రక్షణ శాఖల మంత్రులు తరచూ మాట్లాడుకోవడమే ఈ ప్రత్యేక ఏర్పాటు లక్ష్యము. భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో వివిధ అంశాలపై ఫోన్లో సంభాషించారు. చిరకాల స్నేహాన్ని కొనసాగించుకోవాలని నిర్ణయించడం జరిగింది. కరోనాపై పోరాటంలో తక్షణ సహాయము, మద్దతు అందిపుచ్చుకునేందుకు పుతిన్కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఓకేనా. సో మరి అత్యవసర వినియోగ నిమిత్తము స్పుత్నిక్ వి టీకాకు అనుమతి ఇచ్చినందుకు కూడా అభినందనలు తెలిపారు. సో ప్రపంచంలోనే కరోనాకి వ్యాక్సిన్ కనుగొన్నటువంటి మొట్టమొదటి దేశము రష్యా. సో దాని టీకా పేరు స్పుత్నిక్ వి అండి. ఓకేనా. మరి ఈ టీకాను భారత్లో తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనంతరం ఈ చర్చల వివరాలను మోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. రోదసి పునరుత్పాదన ఇంధనము, ముఖ్యంగా హైడ్రోజన్ రంగాల్లో సహకరించుకోవాలని ఇరు దేశాలు కూడా నిర్ణయించాయి. గగన్యాన్లో పాల్గొనే 4 భారత వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇస్తుండడంపై మోదీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న 3000 సంవత్సరాల నాటి ప్లెయిన్ ఆఫ్ జార్స్ వేటికి సంకేతాలు. ఓకేనా. సో పురావస్తు శాఖ వారు కనుగొన్న 3000 సంవత్సరం క్రితం నాటివి ప్లెయిన్ ఆఫ్ జార్స్ వేటికి సంకేతాలు? స్నానం తొట్టీలు, సుగంధ లేపనాలు, శ్మశాన వాటికలు, పచ్చడి తొట్టీలు. మరి సరైన సమాధానం ఏంటండి? ఓకే, ఆప్షన్ సి. ఇవి ఒక శ్మశాన వాటికలు అండి. ఓకే, శ్మశాన వాటికలు, ప్లెయిన్ ఆఫ్ జార్స్. వివరాలు చూద్దాం. పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ప్లెయిన్ ఆఫ్ జార్స్లోని జాడీలను శ్మశాన వాటికలుగా ఉపయోగించారని కనుగొన్నారు. జాడి 3000 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ 700 సంవత్సరాల క్రితం నుంచి ఈ జాడి పక్కన ఖననం చేయబడ్డారని మానవ అవశేషాలు సూచిస్తున్నాయి. జాడి గురించి చూద్దాం. ఇటీవల ఆవిష్కరణల గురించి శాస్త్రవేత్తల ప్రకారము సాదా సీదాలోని నాళాలు క్రీస్తు పూర్వము 2వ సహస్రాబ్దిలో ఉంచబడ్డాయి. మరోవైపు మానవ అవశేషాలు 13వ శతాబ్దం నుంచి వచ్చాయి. జాడీలను ఎప్పుడు శ్మశాన వాటికలుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సెలబ్రిటీ రైస్ వైన్ మరియు విస్కీ తయారీకి కూడా ఈ జాడీలను ఉపయోగించారని కొందరు అంటున్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశము అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించింది? సో ఇంతకుముందు ఇదే విధంగా రష్యా కూడా ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. సో అదే దారిలో ఇప్పుడు మరొక దేశం అయితే చేరింది. అదేంటి అంటే చైనా దేశము. ఓకే, అంతరిక్షంలో మనుషుల మనుగడకు సంబంధించిన ప్రయోగాలు, ఉపగ్రహాలపై పర్యవేక్షణ, సో వాటికి అవసరమైన మరమ్మతులు, వ్యోమగాముల నివాసము, తరలింపు తదితర అవసరాలకు ఐఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే తాము పంపిన ఉపగ్రహాలకు సంబంధించిన సేవలను పర్యవేక్షించుకునేందుకు సొంతంగా తమకు మాత్రమే ప్రత్యేక అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉండాలని చైనా భావించింది. సో టియాన్వే, ఓకే, టియాన్వే అంటారు దీన్ని. ఇంగ్లీష్లో హెవెన్లీ హార్మోనీ అని కూడా పిలుస్తారు. ఈ పేరుతో సొంతగా అంతరిక్ష కేంద్ర రూపకల్పన చేసింది. 11 మిషన్లతో రూపొందించిన ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా గురువారం రాత్రి తొలి ప్రయోగాన్ని కూడా చేపట్టనున్నారు. దక్షిణ చైనాలోని హైనాన్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్ 3B రాకెట్ టియాన్వే నిర్మాణానికి అవసరమైన కొంత సామాగ్రిని అయితే తీసుకెళ్లబోతుంది. ఓకే, నెక్స్ట్. ఇటీవల కరోనా కారణంగా వాయిదా పడ్డ నదీ జలాల ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరున్నారు? సో కృష్ణా నది పైనటువంటి వివాదాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నాయి. దీన్ని పరిష్కరించడానికి సో కృష్ణా నది ట్రిబ్యునల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా ఎవరున్నారు? సో ఆప్షన్ ఏ బ్రిజేష్ కుమార్. ఇంపార్టెంట్ క్వశ్చన్. కృష్ణా నదీ జలాల్లో నీటి పంపకాలకు సంబంధించి విచారణ కృష్ణా ట్రిబ్యునల్లో వాయిదా పడింది. సో నీటి పంపకాలకు సంబంధించి తెలంగాణ తరపున సాక్షిని ట్రిబ్యునల్లో బుధవారం విచారణ చేయాల్సి ఉంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ట్రిబ్యునల్కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ సభ్యులతో చర్చించి విచారణ వాయిదా వేశారు. సో చాలాసార్లు ఈ బిట్ అయితే ఎగ్జామ్లో రావడం అయితే జరిగిందండి. సో అప్పటి నుంచి కూడా బ్రిజేష్ కుమార్ గారే, అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా బ్రిజేష్ కుమార్ గారే దీనికి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఓకే, నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. 2020 సంవత్సరానికి సిప్రి సైనిక డేటాబేస్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 3వ స్థానం. ఆప్షన్ డి. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బీఐ చట్టంలోని ఏ సెక్షన్ కింద సో ఎస్ఎఫ్బిగా పనిచేయడం ప్రారంభించింది? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నట్లుగా
సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 క్రింద. కార్మికుల స్మారక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? కార్మికుల స్మారక దినోత్సవం ఎప్పుడంటే ఆప్షన్ సి అండి, 28 ఏప్రిల్. ది లివింగ్ మౌంటైన్ పేరుతో పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమితాబ్ ఘోష్. సో ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, 28 ఏప్రిల్. ఇటీవల తప్పుపోయిన జలంతర్గామి KRI నంఘల ఏ దేశానికి చెందినది అంటే ఆప్షన్ సి, ఇండోనేషియా. ఇంపార్టెంట్ క్వశ్చన్. 2021 బార్సిలోనా ఓపెన్ టోర్నమెంట్ను ఏ టెన్నిస్ ఆటగాడు ఈ టైటిల్ని అయితే స్వాధీనం చేసుకోవడం లేదా గెలుచుకోవడాన్ని మనమైతే చూడవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, రాఫెల్ నాదల్. నెక్స్ట్ వన్. ఇటీవల కన్నుమూసిన దాదూదన్ ప్రతాప్ధన్ గాద్వి ప్రఖ్యాత కవి మరియు ఏ భాష యొక్క గాయకుడు అంటే ఆప్షన్ బి అండి, గుజరాతీ. 2020 సంవత్సరానికి సిప్రి సైనిక వ్యయ డేటాబేస్లో ఈ యొక్క ర్యాంకింగ్స్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే ఆప్షన్ సి అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2వ స్థానం చైనా, 3వ స్థానం భారత్. ఆచూకీ అనేటువంటి నవల రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జూంపా లహరి. నెక్స్ట్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది: ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాల రద్దు, కౌన్సిల్లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం, కౌన్సిల్ న్యాయ చట్టాలను చేసి అధికారము గవర్నర్ జనరల్కి ఇవ్వడము. సో నెక్స్ట్, గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయ మండలికి మొదటిసారిగా భారతీయుని నియమించడం. సో ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ అండి. ఓకే, 4వది తప్పుగా చెప్పుకోవచ్చు. మిగతావన్నీ కూడా సరి అయినవే. ఓకేనా, గమనించాలి. క్రింది వాటిలో సరైనది ఏంటి? బ్రిటన్ తరహాలో భారతదేశంలో రెగ్యులేటర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. పోలీస్ వ్యవస్థ రెగ్యులేటింగ్ చట్టము 1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రతిపాదన. సో సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ సి అండి, ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఓకేనా. బ్రిటన్ తరహాలో లేదా బ్రిటిష్ వారి తరహాలో భారతదేశంలో రెగ్యులర్ పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. పోలీస్ వ్యవస్థ సింపుల్. రెగ్యులేటింగ్ చట్టము 1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు ప్రతిపాదన కూడా ఇప్పుడే జరిగింది. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మొత్తము 3 జాబితాలు ఉండేవి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకులు ఎవరు అంటే ఆప్షన్ బి అండి, రాబర్ట్ క్లైవ్గా చెప్పుకోవచ్చు. ఎవరండి? రాబర్ట్ క్లైవ్. ఎందుకండి ఈ యొక్క రాబర్ట్ క్లైవ్కి మరియు సిరాజుద్దౌలాకి ఏ సంవత్సరంలో ప్లాసీ యుద్ధం అనేది జరిగింది? సో ఆన్సర్ చేయండి, ఇయర్ మెన్షన్ చేయండి చాలు. ఓకే, సో ఎవరెవరికి మధ్య జరిగిందో చెప్పాను కదా. సో ఈ యుద్ధమే భారతదేశంలో బ్రిటిష్ వారికి భారతదేశం యొక్క సామ్రాజ్యాలు కావచ్చు, పాలన కావచ్చు, బ్రిటిష్ వారికి వెళ్ళింది అని చెప్తుంటారు చరిత్రకారులు. ఓకే, రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా మధ్య ఈ యొక్క యుద్ధం అయితే ఒక ముఖ్యమైనటువంటి యుద్ధం అయితే జరిగిందండి. సో అదేంటి మరి, ఎప్పుడు అది? సో రాబర్ట్ క్లైవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. సో మెన్షన్ చేయండి డేట్. భారతదేశ పాలన బ్రిటిష్ చక్రవర్తి పరిధిలోనికి వచ్చినట్లుగా విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు ఏదంటే ఆప్షన్ ఏ అండి, 1858 నవంబర్ 1. ఓకేనా. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధాన అంశాలు ఏవి? రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారాల నిర్వచనము, కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమించడం. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించిన మొదటి బ్రిటిష్ ఇండియా చట్టం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. ఎప్పుడు అది? ఇండియన్ కౌన్సిల్ల చట్టము 1861. నెక్స్ట్ వన్. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రంగా నెహ్రూ దేనిని పేర్కొన్నారు? గట్టి బ్రేకులు ఉండి కూడా ఇంజన్ లేనటువంటి యంత్రంగా దేన్ని పేర్కొన్నారంటే ఆప్షన్ డి అండి, భారత ప్రభుత్వ చట్టము 1935. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపినటువంటి అంశము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, భారత ప్రభుత్వ చట్టం 1935. క్రింది వాటిని జతపరచండి.
పోర్ట్ఫోలియో పద్ధతి, సివిల్ సర్వీసెస్, మత నియోజకవర్గాలు. నెక్స్ట్ భారత న్యాయ సంస్కరణలు ఎవరు ప్రవేశపెట్టారో చూద్దాము. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ముందు చూసినట్లయితే మొదటిది రైట్, పోర్ట్ఫోలియో పద్ధతి ఎవరు ప్రారంభించారంటే భారతదేశంలో లార్డ్ కానింగ్. ఓకే, లార్డ్ కానింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే సివిల్ సర్వీసెస్, ఓకే, లార్డ్ కార్న్వాలిస్ రెండవది బిగా చెప్పుకోవచ్చు. మూడవది ఏంటి, మత నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే ఆప్షన్ డి, లార్డ్ మింటో మార్లే సంస్కరణలు అనే పేరుతో పిలుస్తాము. 1909లో ఈ సంస్కరణలు చేయడం జరిగింది. భారత న్యాయ సంస్కరణలు ఏంటండి, లార్డ్ మెకాలే. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ సో ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి సో ఆల్మోస్ట్ అన్నీ కూడా చెప్పుకోవడం అయితే జరిగిందండి. సో క్విక్ రివ్యూ అయితే లేదండి ఈరోజు. ఓకే, ఇప్పటికే కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి. సో రేపు అయితే ఉంటుంది క్విక్ రివ్యూ. సో అందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్కి అయితే పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. అకాడమీలో మనం కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్. మన కోడ్ యూజ్ చేయండి RKT10. సో అన్నిటిని కూడా అన్లాక్ చేయవచ్చు, ఫ్రీగా ఉచితంగా చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.